నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. వెజిటబుల్స్ అందరూ అన్ని వెజిటబుల్స్ తీసుకోరు. ముఖ్యంగా కాకరకాయ లాంటి ఈ వెజిటబుల్ అయితే అందరూ తీసుకోరు అనమాట. చాలా తక్కువ మంది ఈ వెజిటబుల్ని తీసుకుంటూ ఉంటారు. కానీ డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కాకరకాయ రసం కూడా తాగేస్తూ ఉంటారు, ఎందుకంటే షుగర్ తగ్గుతుంది అని చెప్పేసి. డెఫినెట్గా ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కొన్ని పెప్టైడ్స్ ఉంటాయి అన్నమాట. ఇన్సులిన్ లైక్ పెప్టైడ్స్ ఉంటాయి, అవి షుగర్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. సో రెగ్యులర్గా కాకరకాయ తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అది చాలామందికి తెలుసు, అందరికీ తెలుసు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. అయితే కాకరకాయ యొక్క మంచి గుణం ఇంకోటి ఉంది. అదేంటంటే అది మనకి యాంటీబ్యాక్టీరియాగా, తర్వాత యాంటీవైరస్ కింద, యాంటీ ఫంగస్ కింద మనకి పనిచేసి మన ఇమ్యూనిటీని చక్కగా పెంచుతుంది అన్నమాట. సో అందుకని కాకరకాయ అందరూ తీసుకోవటం మంచిది. సో కాకరకాయని ఉపయోగించి ఈరోజు ఒక చక్కటి రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కాకరకాయ కడి. కాకరకాయ కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాకరకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె, పెరుగు, శనగపిండి అన్నీ రెడీగా ఉన్నాయి. మనం జస్ట్ వీటిని ఫస్ట్ కాకరకాయ కుక్ చేసుకుని, తర్వాత కడి రెడీ చేసుకుని, దాంట్లో కుక్ చేసేసుకుని తాలింపు చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్యాన్ని హీట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ప్యాన్ని హీట్ చేసేసుకుందాము. ఈ లోపల కాకరకాయ కూడా కట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది, మనము ఈ లోపల చక్కగా 2 కాకరకాయలు ఇక్కడ కట్ చేసేసుకుందాము. మన ఇంట్లో కాకరకాయ పాదు ఉంటే గనక అప్పటికప్పుడు ఫ్రెష్గా కాకరకాయ పాదుని అప్పటికప్పుడు తీసుకొచ్చి చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ కాకరకాయ టేస్ట్ చాలా 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 బాగుంటుంది అనమాట. ఆ చేదు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్రెష్ కాకరకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము. ముదురు గింజలు ఉంటే తీసేయచ్చు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. సో చక్కగా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత ఆయిల్ ఫస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు. కొంచెం అంత ఉప్పు యాడ్ చేసి ఇది చక్కగా మగ్గించేసుకుందాము. సో మూత పెట్టి దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆ కాకరకాయ చక్కగా మగ్గితే బాగుంటుంది అనమాట. జస్ట్ నూనెలో మగ్గితేనే బాగుంటుంది, ఆ రుచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనము కడీ రెడీ చేసుకుందాం. ఈ లోపల కడీ రెడీ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకుని పెరుగు, సో 2 కాకరకాయ ముక్కలు యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఒక 4 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. తర్వాత కొంచెం అంత పసుపు, ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి దీనికోసం అనేసి ఈ కడిగి మనము చేసుకోవాలి కదా, దానికి మాత్రమే ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట.
నెక్స్ట్ దీన్ని కొంచెం ఫస్ట్ కొద్దిగా స్మూత్గా రెడీ చేసేసుకుని తర్వాత శనగపిండి ఇందులో యాడ్ చేసుకుందాం. పెరుగుని చక్కగా స్మూత్గా చేసేసుకున్న తర్వాత శనగపిండి డైరెక్ట్గా అందులో యాడ్ చేసే కంటే మనము ఫస్ట్ పిండిని ఒక స్పూన్ పిండి తీసుకున్నాను. ఈ పిండిని స్లర్రీ లాగా చేసుకుందామంట, వాటర్ మిక్స్ చేసి చేసుకుందాం ఫస్ట్. సో శనగపిండి మనకి పసుపు రంగులో ఉంది, పెరుగులో మనము పసుపు యాడ్ చేసేటప్పటికి అది కూడా పసుపు రంగులో ఉంది, ఈ రెండు కూడా చక్కగా ఎల్లో కలర్లో ఉంది. సో మనకి ఈ డిష్ కూడా చక్కటి ఎల్లోయిష్ కలర్ వస్తుందన్నమాట. ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో పెరుగు, పసుపు, ఉప్పు, శనగపిండి చక్కగా మిక్స్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము. మనము కడిని ఎంత థిక్గా ఉండించుకుంటామో, ఎంత తిన్నుగా ఉండించుకుంటున్నాము, ఎంత వాల్యూమ్ కావాలి దాన్ని బట్టి మనము వాటర్ ఎడిషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో కడి మిక్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కుక్ అయిపోయింది కాకరకాయ మనకి. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఈ పెరుగు తర్వాత శనగపిండి స్లరీ ఏదైతే ఉందో కడి మనము దీన్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. సో పెరుగు యాడ్ చేయగానే ఫ్లేవర్ అంతా చక్కగా చేంజ్ అయిపోయింది. ఇది కొంచెం ఇలా ఒక్క పొంగు రానిచ్చి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సీజన్ చేసుకుందాం. సో కొద్దిగా స్లైట్గా మనము దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. కుక్ అవుతుంది కాబట్టి ఇందులో ఒక పిండి ఉంది కాబట్టి, శనగపిండి ఉంది కాబట్టి అది చక్కగా కుక్ అవటానికి మనము జస్ట్ కొంచెం అంత ఇలా మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇది మనము రైస్తో పాటు లేకపోతే చపాతీతో పాటు లేకుంటే జొన్న రొట్టెతో పాటు కూడా తీసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఏంటంటే తాలింపు చేసుకుందాము. ఫస్ట్ కొంచెం అంత జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత వెల్లుల్లి, తర్వాత కొంచెం అంత అల్లం ముక్కలు. ఆల్రెడీ మనం ఇందులో అల్లం యాడ్ చేసాము, ఫ్రెష్ అల్లం మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు. సో చిట్టపట్టమంటుంది, చక్కగా ఇది కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫస్ట్ ఇది సర్వ్ చేసుకుని దానిపైన గార్నిష్ లాగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ ఇది సర్వ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇది గార్నిష్ లాగా వేసేసుకుందాం. చక్కటి అరోమా, ఆకలి పెరిగిపోతుంది. ఈ వాసన చూసి చాలా చక్కగా ఉంటుంది. తీసుకుంటే ఇమీడియట్గా తినేయాలన్నమాట. ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఆహారం చాలా చక్కగా ఉంటుంది, బాగా రిలీజ్ చేయొచ్చు కూడా. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. యాంటీ క్యాన్సర్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరస్, మంచి ఇమ్యూనిటీ పెంచేటువంటి ఆహార పదార్థము. తర్వాత నా డైజెస్టివ్ సిస్టంలో కూడా గుడ్ బ్యాక్టీరియాని పెంచేటువంటి ఆహార పదార్థం. తప్పనిసరిగా ట్రై చేసేయండి. సో కాకరకాయ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం.
కాకరకాయలో ఉండే చెరంటిన్ మరియు పాలిపెప్టైడ్ పి అనే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్న వారికి ఇది చాలా మంచిది. కాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్ సమస్యలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా మరియు వైరస్ సంక్రమణల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. కాకరకాయ డీటాక్సిఫైయింగ్ గుణాలు కలిగి ఉండటం వల్ల కాలేయానికి మంచిది. విష పదార్థాలని తొలగించి రక్తశుద్ధిని చేస్తుంది. చూశారు కదండి, కాకరకాయ కడి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఆహార పదార్థం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా కాకరకాయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదైనా అనారోగ్యం నుంచి మనం కోలుకుంటున్నాం అనుకోండి, ఇది ఇస్తే కనుక వాళ్ళకి అటు మజ్జిగ ఉన్నందుకు మంచి ప్రోబయోటిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాకరకాయ ఉండటం వల్ల యాంటీబ్యాక్టీరియా, యాంటీవైరస్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.